మందిరానికి వచ్చిన నా ప్రియ సహోదరి సహోదరుడా, మన దేవుడు, నీ దేవుడు, నా దేవుడు సమాధానకర్త అధిపతి అని యెషయా గ్రంథం సెలవిస్తుంది. ఎలాగనగా మనకు శిశువు పుట్టెను, ఆయన భుజముల మీద రాజ్యభారముండును అని కింద ఆయన ఘనమైన నామాలను వర్ణిస్తూ చివరిలో ఏమని వర్ణించారంటే ఆయన సమాధానకర్త అధిపతి. అంటే ఆయన దగ్గర నుంచే సమాధానం మనలోనికి రావాలి. ఆయన ఇచ్చాడు. ఇచ్చిన సమాధానాన్ని దుష్టుడు సాతాను తీసివేసి భార్య మీద భర్తకి, భర్త మీద భార్యకి అనుమానాలు, కోపాలు రేపి అన్నదమ్ముల మధ్య చిచ్చు పెట్టి ప్రేమ బంధాలు తెంచివేసి ఎన్నో కోణాలలో ధనాపేక్ష వల్ల అసమాధానము, అక్రమాస్తుల వల్ల అసమాధానము, నువ్వు అనుకున్నది జరగకపోతే అసమాధానము, ఎన్నెన్నో అసమాధానాలను వాడు నా హృదయాల్లో ప్రవేశపెట్టి సమాధానకర్తకి దూరం చేస్తున్నాడు. వాడు దూరం చేస్తున్నాడు.